సంవత్సరాల క్రితం ఆ దేవుడు నా దగ్గరకు వచ్చి, నీవు ఈ బాధ్యత తీసుకుంటావా అని అడిగినాడు. చప్పట్లు కొట్టండి అంతా గట్టిగా. నీవు తీసుకుంటావా ప్రవీణ్? నీ కష్టమైతే ఇంకొకరికి ఇస్తానన్నాడు. అప్పుడు ఆ రాత్రి 2 గంటలకి నేను తీసుకుంటా ప్రభు అని మోషే తీసుకున్నట్లు, గిద్యోన్ తీసుకున్నట్లు, ఎస్తేర్ తీసుకున్నట్లు, నోవాహు తీసుకున్నట్లు 12 సంవత్సరాల క్రితం తీసుకున్నాను. కానీ 12 సంవత్సరాల క్రితము 250 మందితో ప్రారంభించబడి 2000 మందితోని కొనసాగించబడి ఈరోజు వేలాదిగా ప్రజలని దేవుడి స్థలానికి నడిపించి, టైం పాస్ కోసం కాదు, కల్వరి బ్యానర్లు లిఫ్ట్ చేయటానికి కాదు, పాస్టర్ ప్రవీణ్, సిస్టర్ షారోన్ గారు గొప్పవారని చెప్పుకోవటానికి కాదు, కాదు, దేవుడి దైవజనులకు ఇచ్చిన బాధ్యత. ప్రార్థన కాలం యొక్క బాధ్యత 7 వారములో. అందుని బట్టి ఒక్క వ్యక్తి రావటం కష్టం, ఒక 10 మంది రావటం కష్టం. ఇన్ని వేల ప్రజలు ఆస్ట్రేలియా నుంచి వచ్చినారు, కొంతమంది అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడికి రావటానికి కారణం, నువ్వు డబ్బు ఖర్చు పెట్టినా రారు, నీవు ప్రజలను ప్రయోగించిన ఏ సోషల్ మీడియా ద్వారా రారు, దేవుడు పంపితే తప్ప. కారణం ఇది, ప్రార్థనా కారణం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును ఘనపరిచి, నీవు ప్రార్థన కాలంలో వచ్చినావు. ప్రార్థన కాలంలో కుంటి వ్యక్తి గంతులు వేసినట్లు ఈ ప్రార్థన కాలంలో నీవు గంతులు వేయబోతున్నావు. నీ చరిత్ర మారబోతున్నది. నీ దుఃఖ దినములు సమాప్తం చేయబోతున్నాడు దేవుడు. నీ శాపం ఆశీర్వాదకరంగా మార్చబడబోతున్నది. బై బికాజ్ నీవు ప్రార్థనా కాలంలో అడుగు పెట్టినావు. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించబడటానికి, శాపంలో నుంచి ప్రజలు దీవించబడటానికి, మరణంలో నుంచి జీవంలోనికి రావటానికి, నరకం నుంచి మోక్షానికి చేరటానికి, సంపూర్ణతలోకి నడిపించబడి వెలిగింపబడి అనేకులకు సాక్షి బిడ్డలుగా బ్రతికి ఆయన రాకడ కోసం సిద్ధపరచటానికి ఈ 50 దినాల ప్రార్థనా కాలం. చేతులపై గట్టిగా చెప్పట్టుకోండి.